యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూస్తారా, దీన్ని డివైడ్ చేస్తాను చూడండి. మొట్టమొదటి పాయింట్, దావీదు ఏమని పలుకుతున్నాడు? నా గిన్నె ఎందుకు పొంగి పొర్లుతుంది అనగా, ఆయన యెహోవా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి. బికాస్ గాడ్ ఈజ్ మై షెపర్డ్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఐ సీ దట్ గాడ్, ద యాహ్వే లార్డ్ ఈజ్ మై షెపర్డ్. నాకు ఆయన ప్రధాన కాపరిగా నాకున్నాడు కాబట్టి నా గిన్నె నిండి పొంగు పొర్లుతుంది. ఆయన నన్ను కాపాడే దేవుడు కాబట్టి. దాన్ని మీరు ఈ 5 వచనాల్లో మీరు చూడండి, సింపుల్గా చెప్తాను. అక్కడ చెప్తున్న మాట ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. ఈ 5 వచనాల్లో చెప్తున్న మాట, దేవుని సన్నిధి నాతో ఉంది కాబట్టి నా గిన్నె నిండి పొర్లుతుంది. దేవుని సన్నిధి, బికాస్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ మీ, బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నా గిన్నె నిండి పొర్లుతుంది. దేవుడు నాతో ఉండటమే కాకుండా నాకు సదుపాయము, హీస్ ప్రొవిజన్, నాట్ ఓన్లీ హిస్ ప్రెజెన్స్, హిస్ ప్రొవిజన్. ఆయన నాకు ప్రతి అనుదినము నాకు సదుపాయము సమకూరుస్తున్నాడు కాబట్టి నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. నాట్ ఓన్లీ హిస్ ప్రెజెన్స్, నాట్ ఓన్లీ హిస్ ప్రొవిజన్, హిస్ ప్రొటెక్షన్. నన్ను కాపాడే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఆపత్కాలములో నేను మొరపెట్టగా ఆయన నాకు, అది ఆపత్కాలంలో నేను మొరపెట్టగా, ప్రభువా నాకు ఈ కష్టం ఉందయ్యా, ప్రభువా నాకు ఈ కన్నీరు ఉంది, ప్రభువా నా హృదయంలో గాయమైంది నాయన, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను నాయన, ప్రభువా నేను కన్నీరు ఇంకా నేను విరవలేకపోతున్నాను, ఈ బాధ, ఈ కష్టము, ఈ నష్టము ప్రభువా నా జీవితంలో ఉంది, ప్రభువా ఆపత్కాలము గుండా నేను వెళ్తున్నాను ప్రభువా అని నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొరను ఆలకించే దేవుడు మన దేవుడు. అందుకని దావీదు చెప్పగలుగుతున్నాడు, బికాస్ ఆఫ్ ది ప్రొటెక్షన్, బికాస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, బికాస్ ఆఫ్ ద ప్రొవిజన్, డేవిడ్ ఈజ్ ఏబుల్ టు సే మై కప్ రన్నెత్ ఓవర్, మై కప్ రన్నెత్ ఓవర్. దానితో పాటుగా శక్తి కలిగిన దేవుడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము, అది గాడ్స్ ప్రొటెక్షన్. ఆయన నిన్ను కాపాడే దేవుడు. నువ్వు గాఢాంధకారపు లోయలలో నువ్వు తిరిగినప్పటికీ కూడా, ఎటువంటి గాఢాంధకారపు లోయలు, వివాహంలో గాఢాంధకారపు లోయ కావచ్చు, అమ్మాయి చూడాలి, వివాహంలో గాఢాంధకారపు లోయలు కావచ్చు, మీరు నిజ జీవితంలో ఆ గాఢాంధకారపు లోయలు కావచ్చు, విద్యలో గాఢాంధకారపు, ఎటువంటి ఎనీ డార్క్నెస్, ఇఫ్ యూ మే వాక్ త్రూ ఎనీ డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈజ్ ప్రామిసింగ్ ఐ విల్ బీ విత్ యూ. యెహోవా మనకు తోడుండగా మనకు భయమేలా కదూ. ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్, యెహోవా నా పక్షాన ఉండగా నాకు హూ ఇస్ అగైన్. ఇఫ్ గాడ్ బి ఫర్ అస్, హూ కెన్ బి అగైన్స్ట్ అస్. ఆ ఒక్క వచనం పట్టుకొని మన విశ్వాస యాత్రలో ముందుకు సాగొచ్చు కాదు. ఏదో గాఢాంధకారపు అంటే ఏదో పెద్ద పెద్ద గాఢాంధకారపులే కాదు, చిన్న చిన్న వాటిలో అవర్ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈవెన్ ఇన్ ద మైన్యూట్ బేసిక్ థింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునగా.